సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశంలో రోజుకో వ్యవహారం వెలుగు చూస్తోంది. తాజాగా ఆయన తన రెండవ భార్య షమీంతో తన కుమారుడితో కలిసి ఆడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు కేవలం ఎంపీ సీటు కోసం మాత్రమే హత్య జరిగింది అంటూ అటు షర్మిల ఇటు సునీతారెడ్డి గారు కడప జిల్లా కేంద్రంగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. నిజంగానే అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి పైన ప్రేమ ఉంటే ఆయన చివరి కోరిక అయినా వైఎస్ షర్మిల ఎంపీ కావాలనే కోరిక నెరవేర్చాలనే ఆలోచన ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటే సరిపోతుందని సునీతారెడ్డిగా తాజాగా చేస్తున్న ప్రపోజల్. దీంతో పాటు కేసుకు సంబంధించి నేను ఒక వీడియో చేశాను. దానిలో చెప్పినట్టుగా కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను సిబిఐ ఎందుకు పట్టించుకోలేదనేది కూడా పాయింట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పరమ భక్తుడు కొండా రాఘవరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రాఘవరెడ్డి గారు నమస్తే. ఏంటి సార్ ఈ కేసులో ఈ రకరకాల మలుపులు, ట్విస్టులు ఏంటి, అసలు ఇది ఏం జరుగుతోంది? ఈ ఒకటి దురదృష్టం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు, సిబిఐ చాలా సీరియస్గా కేసును స్టడీ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఈ కోర్టులో ఉన్న కేసుకు సిబిఐలో ఉన్న కేసు మీద కూడా ఇవాళ మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 5 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ కోణంలో దీన్ని వివేకానంద రెడ్డి గారిని వాడుకునే పరిస్థితి వచ్చింది కనుక ఇవాళ ప్రజలకు స్పష్టత రావాలి. ఈ కేసులో ఏముంది, దీని లోతెంత, అసలు ఎక్కడ దీన్ని విచారించవలసినటువంటి విషయం ఉండే, ఎక్కడ తప్పుదో పట్టిస్తుర్రు, పట్టించే దాంట్లో కోర్టులో ఉండంగా కూడా సిబిఐ ఎంక్వైరీ అవుతున్నప్పుడు కూడా అల్లుడు వివేకానంద రెడ్డి గారి అల్లుని అన్న వివేకానంద రెడ్డి గారి కూతురు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అర్థమైతలేదు. పూర్తి స్థాయిలో సిబిఐ కన్నా చెప్పాలి, సుప్రీంకోర్టులో ఉంది, మనం బాధ్యత నిద్రపోవచ్చు అనుకునే ఆలోచన ఉండాలి. అవి ఏవి లేకుండా చాలా తడబడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఉన్న చూడు సామెత, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడంట. మరి వీళ్ళ పరిస్థితి అనుమానం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ 6 నెలల పరిస్థితి వేరు. సరే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా సిబిఐకి వేయండి అని చెప్తే ఏదో అవినాష్ బీజేపీలో పోతాడు అదే, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అవినాష్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ అది. అంటే ఇంటెన్షన్ అంటే బట్టగాల్చి మీదేయడం. ఇప్పుడు నిన్ననో మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా గత్యంతరం లేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు వేసాడు. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మళ్ళీ తడబడ్డట్టు, ఇదట్టు అదట్టు, ఏదో నేను 1 మంత్ కింద అట్లా అనుకున్నా, మళ్ళీ నేను మర్చిపోయినా, మళ్ళీ 1 మంత్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిన. అంటే ఎక్కడనో ఈ అమ్మాయి కుటుంబం నర్రెడ్డి సునీతారెడ్డికి తెలిసి జరిగిందా, లేక ఆమెను కూడా డార్క్లో పెట్టి ఈ బావమరుదులు ఇద్దరు కలిసి చుడముట్టించిరా అనే అనుమానం వచ్చే పరిస్థితికి అయితే ఇప్పుడు వచ్చింది. మీరు చూడండి నరసింహారావు గారు, ఈ కేసులో నేను పూర్తిగా ఛార్జ్షీట్ మొత్తం చదివిన. ఛార్జ్షీట్ చదివినటువంటి దాంట్లో ఉన్న వాంగ్మూలాలను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి, ఇప్పుడు రామ్ సింగ్ను తప్పియాలని చెప్పింది సుప్రీంకోర్టు, ఇంకా కొన్ని పేర్లు ఇవ్వమన్నాను. ఆ పేర్లు ఇచ్చే దాంట్లో మళ్ళీ రామ్ సింగ్ను కింద టీంలో పెట్టారు. అయినా మళ్ళీ సుప్రీంకోర్టు దబాయించింది, తప్పు చేయొద్దు, రామ్ సింగ్ను మొత్తం తీసేయమని చెప్పింది. అసలు ఈ రామ్ సింగ్ చుట్టూ ఏమేమి జరిగింది, సుధా సింగ్ మేడము ఇక ఆమెను పంపించిన తర్వాత కూడా ఆమె ఒక మంచి పని ఏం చేసిందంటే, రంగన్న ఇచ్చినట్టు వాంగ్మూలాన్ని 161 స్టేట్ కిందనేమో తీసుకున్నది. మరి అదన్నా బెంచ్ మార్క్ పెట్టుకొని చేసిరా వచ్చిన వాళ్ళంటే అది కూడా చేయలేదు. అసలు ఇవన్నీ దీన్ని మొత్తం చూస్తూ ఉంటే, సరే చంద్రబాబు నాయుడు పెట్టిన అడ్వకేటే, ఆయన కేసులున్న అడ్వకేటు, రామోజీరావు పెట్టిన అడ్వకేటు, ఈయనకు పెట్టిన అడ్వకేటు, అన్ని కేసులలో కూడా ఈ అడ్వకేట్ అనేది ఒకటే అడ్వకేటు. ఆయన గంటకు లక్షల రూపాయలు తీసుకునేటటువంటి అడ్వకేట్. ఓ ఇంటి మనిషినే అయిపోయింది వాళ్ళకు. వీటన్నిటినీ చూస్తుంటే మరి ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని పూర్తిగా బదలాం చేద్దామనుకుంటున్నా చంద్రబాబు అర్థమైతలేదు. లేదు, ఈ పిల్లలను పెట్టి కేసుని మొత్తం క్లోజ్ చేపిస్తామని నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని వాళ్ళ అన్నను బచాయించిద్దామా అనుకుంటున్నా, అది కూడా అర్థమైతలేదు. మొత్తం మీద దీన్ని సందిగ్ధంలో పెట్టేసేసారు. ఈ కేసులో పూర్వపరాలు పోతే నరసింహారావు గారు చాలా క్లియర్గా ఉంది కేసు. ఎందుకు ఉలిక్కిపడి అంటే ప్రెస్ ముంగతుకు వస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. PowerPoint presentations ఇస్తున్నారు ఆవిడ. అసలు ఎందుకు
ఒక రెండు కీలకమైన ఇష్యూస్ ఏంటంటే ఆమె చెప్తున్న దానిలో అవినాష్ గుండెపోటును ప్రచారం చేసింది ఎవరు, గుండెపోటును ప్రచారం ఎందుకు చేశారు అనేది ఆమె చెప్తున్నమాట. ఇప్పుడు గుండెపోటని ఎవరు చెప్పారు? ఇలా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సాక్షి ఛానల్లో ప్రచారం చేశారనేది కదా. సాక్షి ఛానలే కాదు, అన్ని ఛానళ్ళకు కూడా వచ్చింది అంటుంది. మొదలు గుండెపోటని వచ్చింది, మరి మనం కొన్ని నిమిషాల్లో అనుమానాస్పద మృతి అని వచ్చింది, తర్వాత హత్య అని వచ్చింది. ఇవన్నీ ఒకటి జరిగింది. నేను మేజర్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు నేను కూడా అక్కడ మా రిపోర్టర్లు చెప్పిన సమాచారం మేరకు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పా. లైవ్ లో చెప్పాను. నేను అద్దంకిలో ఉన్నా, ఎన్నికల ఇన్ఛార్జిగా అద్దంకి పోయింది నేను. అక్కడ మాకు తెలిసిన తర్వాత ఒక గంట సేపటి లోపల అరే పాపం పెద్ద ఆయన ఇట్లా అయిపోయా, మంచి సంబంధాలు లేవు నాకు, పెద్ద మనిషి ఇట్లా అయిపోయా అనుకునే లోపలనే చంపేసారట, మర్డర్ అయింది, హత్య చేసారట. మేము ఇక్కడికి వచ్చే వరకల్లా మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే దీని వెనుక అసలు గుండెపోటు ప్రచారం చేసింది ఎవరు? అది అవినాష్ రెడ్డి గారు చేశారని సునీతా రెడ్డి గారు చేస్తారు క్లైమ్. తప్పు కదా. ఎట్లా? నీకు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి గారు. ఎన్ని గంటలకు చేసిండు? ఆయన లోకల్గా ఎంపీ కనుక ఆయన చేసి ఉండొచ్చు. ఈ చేసి ఈయన వచ్చి పోయే లోపటిని గుండెపోటు అనే ప్రచారం అయిపోయింది. అసలు హార్ట్ అటాక్ అని చెప్పింది ఎవరు చెప్పారు? ఆదినారాయణ రెడ్డి గారి రికార్డు ఉంది ఇప్పుడు నా దగ్గర. ఆదినారాయణ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శివప్రకాష్ రెడ్డి గారు నాకు హార్ట్ అటాక్ తో చనిపోయారనే విషయాన్ని చెప్పారని చెప్పాడు. టీవీ ఛానల్లో మాట్లాడాడు. ఛానల్ కదా, సిబిఐ కూడా చెప్పాడు. సిబిఐకి చెప్పిండు, లైవ్ లో మాట్లాడిన రికార్డు కూడా మన దగ్గర. ఆయన మాట్లాడి చెప్పింది నాకు శివప్రసాద్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి చెప్పిండు ఇవి ఇట్లా జరిగింది అని చెప్పారు. అది అవినాష్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఒక రోజు రాత్రి, చనిపోయిన రోజు రాత్రి 11 గంటల వరకు వేకమన్నా ఆయన ఆ రాత్రి కూడా, అంటే తెల్లారి చనిపోతాడు ఆ రాత్రి 300 మందిని ఇల్లు తిరిగానండి. గడపకు తిరిగి నా 2 కొడుకులను గెలిపియండి, అక్కడ రఘురామరెడ్డి గారిని గెలిపియండి, అవినాష్ని గెలిపియండి అని చెప్పి ఇల్లు కరపత్రాలు తిరిగాడు. మరి ఆ 300 మందిలో ఏ ఒక్కరినన్నా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి విచారణ చేశారా? తెలిస్తే అసలు ఎంపీ టికెట్ అనే వివాదం ఉందా లేదా అనేది క్లియర్ అయిపోతుంది. అసలు ఆయన ఎందుకు తిరుగుతాడు? ఎంపీ వివాదం ఎప్పుడు జరిగింది? అసలు ఈ మున్సిపల్లి షర్మిల వివేకానంద రెడ్డి గారు ఏ రూమ్లో కూర్చొని మాట్లాడిర్రు? ఇది 3వ మనిషికి ఎందుకు తెలియలేదు? అదే రోజు ఆమె బయటకు వచ్చి ప్రెస్కి ఎందుకు చెప్పలేదు? కనీసము నెక్స్ట్ డే మనకి ఎట్లా కొన్ని అనుభవాలు ఉంటాయి. ఎవరైనా సడన్ గా చనిపోతే అరే మొన్ననే ఫోన్ చేసిండు పాపం నాతో ఇట్లా మాట్లాడిండు అని చెప్పి ఆ పరిస్థితులల్లా నన్ను కూడా మా చిన్న ఆయన నన్ను పోటీ చేయమని చెప్పిండు, నేను వద్దన్నా అంటే నా మీద గంత ప్రేముండే మా అన్నకని చెప్పి మాట్లాడాలి కదా, మా చిన్న ఆయనకుండే మాట్లాడాలి కదా. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ పిల్లనేమో చిన్నది, ఎవరు మన సునీత, నర్రెడ్డి సునీతనేమో పూర్తిగా ఆమెకు హిస్టరీ మొత్తం తెలుసు, జరుగుతున్నది ఏమిందో తెలుసు, జరగక ముందు ఏం జరిగిందో తెలుసు, ఇవన్నీ తెలిసి ఆ పిల్ల యాక్టింగ్ చేస్తుంది. మరి ఈ పిల్ల మున్సిపల్లి షర్మిల నాకు అర్థమైంది కాదు ఏంటంటే ఆమెను మెడకేసుకొని చిన్నాయనని మెడకేసుకొని 5 సంవత్సరాల తర్వాత నువ్వు రాజకీయ కోణంలో నరికి 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 అని చెప్పి 7 సార్లు 8 సార్లు నరికి అని చెప్పి కంటతడి పెట్టి కొంగుదాపి ఏం దౌర్భాగ్యమైన పరిస్థితి చెప్పండి. వీటన్నిటి చూసిన తర్వాత ఇలా చనిపోయి ఎక్కడుండో కానీ వివేకానంద రెడ్డి గారు ఇప్పుడు ఆయన పుట్టు పూర్వతరాలు బయటకు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు, నేను ఆ కుటుంబానికి ఇంత దగ్గర మనిషిని కదా, నాకు ఆయనకు 2వ భార్య ఉందని కానీ 2వ భార్యకు ఒక కొడుకుండని కానీ ఈయన ముస్లిం మతంకు మార్చుకుండని కానీ నాకే తెలియదు. అదే కొందరికి ఆ కుటుంబ సభ్యులకు కొందరికి ఉండేనేమో, దాన్ని ఇలా బజార్కి ఇడ్చిర్రే. ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంది, నీకు ఇంకేమి ఇబ్బంది చెప్పు? ఇవాళ మా లాంటి వాళ్ళతోటి జరిగింది మొత్తం చెప్పవలసి వస్తుంది. అలా అసలు వివేకం అన్నంటే ఏంది? ఇంకోటి వివేకానంద రెడ్డి గారు ఈ డబ్బుల పంచాయతీ ఏంది? ఈ డైమండ్ పంచాయతీ ఏంది? ఒక కంటైనర్ లో డబ్బులు వస్తున్నాయి, దాన్ని దాచాలి ఏంటి, ఈ మొత్తం చర్చ నేను చదివాను వాళ్ళిద్దరు. పూర్తి ఎట్లా అంటే మన దగ్గర కొంత అన్నారు, ఏది ఈ దొవ్వుతే గుప్తధనాలు వస్తాయి, ఓ పుస్తకమే పెట్టుకొని ఆస్తులు కూడా అమ్ముకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. గట్ల ఈయనేంది, ఆ దస్తగిరితోటి సోపతి ఏంది, మాజీ డ్రైవరు సునీల్ యాదవ్ తోటి సోపతి ఏంది, ఉమాశంకర్ వాళ్ళతోటి సోపతి ఏంది, వాళ్ళతోటి మాట్లాడకమేంది, ఇగ డబ్బులు వస్తున్నాయి అగ డబ్బులు వస్తున్నాయి, పెట్టెలల్లో వస్తున్నాయి. అంటే వీటన్ని వచ్చి ఉంటాయా డబ్బులు?
ఈ దస్తగిరి ఎక్కడ స్టేట్మెంట్లో కోట్ చేశారు. ఇప్పుడు అనుమానం ఏంది ఎరకండి నరసింహారావు గారు, ఈ పంచాయతీ 100% డబ్బులు వచ్చి ఉండాలి, అది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ ఫ్యామిలీకి ఇవ్వాలి అని చెప్పి ఉండాలి. ఎందుకంటే ముందు రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ కాల్ మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఫోన్ కాల్ మాట్లాడింది కూడా లాంగ్ ఫోన్ కాల్, డబ్బులకు సంబంధించిన డిస్కషన్ ఆయన చెప్తున్నారు. డబ్బులు నాకు కావాలని ఆయన అడిగినా అని చెప్తున్నాను. అంతవరకే క్లోజ్ చేసేసారు. అసలు నువ్వు ఎన్ని నిమిషాలు మాట్లాడినావు, నువ్వు కాల్ డేటా దీని మొత్తం అసలు ఒక పద్ధతిగా ఇది న్యాయంగా వివేకానంద రెడ్డి గారిని చంపినోళ్ళు బయటికి రావాలనే ఆలోచన వాళ్ళకి లేదు. సిబిఐకి లేకుండా చేసిర్రు, వీళ్ళకి ఎందుకు ఉంటుంది? చేసిందే వీళ్ళు. నిజమా? ఖచ్చితంగా నువ్వు ఏ యాంగిల్ చూడు, చార్జ్ షీట్లో చూస్తావా, ప్రసాద్ ఇచ్చినటువంటి వాంగ్మూలం చూస్తావా, రాజశేఖర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద చూస్తావా, నువ్వు కృష్ణారెడ్డి గారి వాంగ్మూలం మీద చూస్తావా? సో వాంగ్మూలాలను చూసిన తర్వాత మీకు వస్తున్న కంక్లూజన్ ఖచ్చితంగా 100% నాకు తెలిసి నర్రెడ్డి సునీతారెడ్డిని కూడా డార్క్లో పెట్టి తెలియకుండా ఎంతసేపు ఆమె లోపల విషయం నింపేశారు. ఇంకో ఆమెను చేసుకున్నాడు, ఓ పిల్లగాడిని అన్నాడు, ఏది వీల్నామా రాసిండు, ఇంకోటి తెలియదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంది ఎరకన్నా, అసలు ఆ వీల్నామా డాక్యుమెంటు ఖచ్చితంగా దస్తగిరి చెప్పిందే కదా, మేము ఆ డాక్యుమెంట్లు తీసుకుపోయినాం, దాని వెనుక రిజిస్ట్రేషన్కి ఉన్నటువంటి స్టాంప్ ఉందని చెప్పారు కదా. అవును, మరి ఆ డాక్యుమెంట్లు ఇవాళ ఎక్కడున్నాయి? దస్తావేజ్ అవును ఎతికారు ఉన్నారు కదా. ఎంపీ టికెట్ కోసం చంపితే దస్తావేజులు ఎందుకు ఎతికారు? అసలు ఎంపీ ఒకటి నరసింహారావు గారు, అది మనం ఆఖరికి మాట్లాడినా సరే, అసలు ఈ ఇవన్నీ కేసు పూర్వపరాలు మొత్తం చూస్తే అంతకుముందు 24 గంటల లోపల నర్రా రాజశేఖర రెడ్డి మాట్లాడింది రికార్డ్ అయింది. అవును, సిబిఐ దగ్గర ఉంది. మరి షమీము పెట్టినటువంటి మెసేజ్లు, షమీం పెట్టిన మెసేజ్లు ఒక్కోటి మన నోటితో చెప్పలేము. నేను కూడా చూసాను చార్జ్ షీట్లో. సునీతారెడ్డిని, సునీతారెడ్డి బిడ్డను, సునీతారెడ్డి తల్లిని పందులతో పోల్చాడు. పెద్ద పంది, చిన్న పంది, నడిపి పంది. ఆ స్టేజ్కి ఎందుకు వచ్చింది? అసలు మీ అంతర్యుద్ధం ఏం జరుగుతుంది? దాన్ని ఇలా పూర్తిగా రాజకీయ రంగు పూసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఇది రావాలి బయటికి. దీనికి ఎవరో సుప్రీంకోర్టు, హైకోర్టులు అవసరం లేదు. అర్థమైపోయింది. చార్జ్ షీట్లో ఉన్నటువంటి ఒకదానికి పొందడం లేదు. ఇంకోటి ఆమె సిబిఐ వాళ్ళు అడిగితే, ప్రెస్ వాళ్ళు అడిగితే, మీకు ఇంకో చిన్న ముందా అని అడిగితే ఐ డోంట్ నో, నాకు ఐడియా లేదని చూస్తే అర్థమవుతుంది. ప్రజలందరికీ తెలుసు ఇంకో మ్యారేజ్ ఉంది అనే విషయం విజువల్లో తెలుసు. అంటే ఇప్పుడు మొత్తం ఆయన పచ్చూరకం అయిపోతుండు. సత్య స్వర్గాన్నోడు ఎక్కడోడు తెలియదు కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఓసారి మంత్రి చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన చివరి ఘట్టం 12 ఏళ్ల క్రితం ఆయన ఈ పెళ్లి చేసుకుంటే, ఒక్కటి లేదు నరసింహారావు గారు, ఈయన అసలు దస్తగిరిని ఎందుకు తీసేసాడు? ఆ ఇంటికి తీసిపోతున్నారట. కొలువులకి వెళ్ళి ఎందుకు తీసేసాడు? దస్తగిరి పూర్తిగా వివేకానంద రెడ్డికి ఫరగా ఉండి, ఇంకోటి కూడా ఏంటంటే దస్తగిరి ఇంటికి కూడా దస్తగిరి లేనప్పుడు పోతుండేనంట. సునీల్ యాదవ్ ఇంటికి లేకున్నప్పుడు పోతుండేనంట. ఉమాశంకర్ వాళ్ళ బంధువుల ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళంట. ఈయన ఇంటికి కూడా అక్కడ అడిగితే వాళ్ళను సాక్షులను అడిగితే ఎవరో ఒక బురికేసుకుంటే ఆమె లోపడుకోతుండే ఇంటికి. ఆయన ఇంత ఓపెన్గా పులివెందల్లో వీళ్ళందరినీ పెట్టి ఇండ్లు మార్పిచ్చి, చిన్నింట్లుంటే పెద్దింట్లో పెట్టి, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే దీనికి నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక్క సునీతారెడ్డికి, ఆయన బిడ్డకు, సౌభాగ్యమ్మకు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి, వీళ్ళకున్నటువంటి ఇబ్బందుల వల్లనే ఏమైనా జరిగి ఉండాలి. అదర్వైజ్ వివాహేతర సంబంధాల కోణంలో వాళ్ళే వివాహేతర సంబంధాలు అయితే కోకోలట. అంటే ఇప్పుడు ఎవరైతే కేసులో ఈ రంగన్న చెప్పింది ఏంటి, వీళ్ళు నలుగురు ఉన్నారా ఆ రోజు వచ్చారని చెప్తున్నారు. ఎవరు? ఉమాశంకరు, సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి. వీళ్ళలో 2-3 కుటుంబ సభ్యులతో వివేకానంద రెడ్డి గారికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనేది కూడా ఓపెన్ ఉంది. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న క్రమంలో వీళ్ళు ఎవరైనా ఆగ్లెడ్జ్తో చంపడానికి కుటుంబ సభ్యులు లేని సమయంలో ఈ 3 ఇండ్లకు కూడా పోయేది. ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ తప్పింది. వాళ్ళు కూడా ఏం ఆశిస్తారు? డబ్బులు. వాళ్ళు 5,000కు, 10,000కు, 20,000కు ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒక పెద్ద కుటుంబంలో పార్లమెంటు మెంబర్ ఉండి, ఎమ్మెల్సీ ఉండి, మంత్రి ఉన్న వ్యక్తి
దగ్గర పైసలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో తప్ప ఇంకేముంటుంది చెప్పండి. అవి ఈయన దగ్గర ఎప్పుడైతే సన్నగిల్లిందో పంచాయతీ స్టార్ట్ అయింది. ఇక వాళ్ళతో వ్యాపారం స్టార్ట్ చేసిండు. ఆడ సెటిల్మెంట్ చేయండి, బెంగళూరులో సెటిల్మెంట్ చేయండి, ఏది చేసినా ఏం చేయకున్నా వీళ్ళందరి వాంగ్మూలాలు చూసిన తర్వాత 100% డబ్బులు వచ్చినాయి. డబ్బుల పంచుకునే సమయంలో ఏదో ఒక విషయంలో మాత్రం వీళ్ళకు మధ్య వ్యత్యాసం వచ్చి అలా వివేకానంద రెడ్డి గారు కూడా తాగిన తర్వాత కింద పడే పరిస్థితి, ఫుల్ తాగే పరిస్థితి, చైన్ స్మోకరు, ఇక ఎవరిని పడితే వాని ఇష్టం వచ్చిన తిట్లు, ఫ్రస్ట్రేషన్, ఈ ఇష్యూలో కూడా ఏమైనా జరిగి ఉంటుంది. మొదలు వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాడేమో, డబ్బులు ఇయ్యలేదు. వీటన్నిటికీ కొనాకు చూస్తే మళ్ళా నర్రా రాజశేఖర రెడ్డి ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినా ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఎందుకు హిట్ చేయలేకపోతుంది? ఈయన దగ్గర డబ్బులే లేవు. పాన్ డబ్బాలు అప్పు, ఆయన చెక్ పవర్ కూడా జాయింట్ చెక్ పవర్ చేశారు, జాయింట్ చెక్ పవర్ తీసేసాము. పాన్ డబ్బాలు అప్పు, డీజిల్ ఓపించుకోవాలంటే ఇబ్బంది. వీటన్నిటికంటే అసలు ఈ ప్లాన్ ఎవరు చేశారు అనేది చాలా క్లియర్గా ఉంది. ఉట్టిగా అవినాష్ రెడ్డి గారి మీద వేసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుతాం అనుకుంటే వాళ్ళు కర్మ. మీరు సొంత బావమరిది నరేంద్ర రాజశేఖర రెడ్డి గారు అన్న కూడా సొంత బామ్మరిది. సొంత బామ్మరిది మన్మందో మన్మరాలదో హైదరాబాద్లో మంచి బ్రహ్మాండంగా హాల్ బుక్ చేసి నువ్వు బర్త్డే చేస్తుంటే ఆ బర్త్డేకు ఈయన ఎందుకు పోలే? వివేకానంద రెడ్డి గారు పోలే. అదే రోజు కదా, రాత్రి బర్త్డే అయింది, మధ్యరాత్రి చనిపోయిండు. ఈయన ఎందుకు పోలే? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచన చేయరు? ఎవరో మంది కాదు, సౌభాగ్యం ఉంది, సునీతారెడ్డి ఉంది, మన్మరాలన్నది, సొంత బామ్మరిది. ఇప్పుడు ఈయననేమో అల్లుడు, ఆయన బామ్మరిది. ఎవరెవరో ఊరాని ఊరు పోయి నువ్వు సొంత బావ ఎందుకు పోలేదు, ఎందుకు పోలేకపోయిండు చెప్పేది ఉంటారు కదా. పోకుట ప్లాన్ చేసిర్రా, ఈయన ఉంచాలని ప్లాన్ చేసిర్రా? ఈ కోణంలో సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయరు? అయిపోయింది. ఇంకోటి, సిబిఐ డైరెక్టరు మారక ముందు కేసు పరిస్థితి వేరు. సుప్రీంకోర్టులో అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండే ఎన్వి రమణ గారు. నాకు తెలిసి సిబిఐ డైరెక్టర్ను మార్చాలంటే ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ఓ 3 పేర్లు వస్తాయి. ఎప్పుడైనా నాకు తెలిసి ప్రధానమంత్రి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంతేగా, అది ఏ రకంగానైనా సరే ఒప్పించా ఒప్పియకనా అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ టైం ఈయన ఏమో తీసుకొచ్చి దానికి సంబంధించింది ఎన్డీటీవీలో బాజాబ్తా ఎన్డీటీవీలో వచ్చింది. అది జైస్వాల్ను పెట్టిన తర్వాత ఈ కథ స్టార్ట్ అయింది. ఓకే, టోటల్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులైనటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళని కాపాడుతున్నాడు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి మీదకి మలపడానికి, జైస్వాల్ను మీద మార్చడానికి కారణం ఏంది? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకేముంటుంది చెప్పండి? ఓకే, అంత పెద్ద కాన్స్పిరసీ సునీతారెడ్డి గారు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి బిహైండ్ ద స్క్రీన్ సబ్ పొలిటికల్. ఈమెకు సుప్రీంకోర్టు మెట్లే తెలివై, హైకోర్టు మెట్లే తెలివై, ఓ డాక్టరు, ఆమె అపోలో హాస్పిటల్ తప్ప ఇంకో దగ్గర పోయిన పాపన పోలే. ఈమెను ఒక ఖిలాడీ చేసి ఆడిస్తుండు అంటే చంద్రబాబు నాయుడు ఆడిస్తుండు. ఆడియడానికి కారణం ఏంది? 2 రకాల బ్లాక్మెయిల్ చేయగలుగుతాడు. బిడ్డ మాకు అంతెరక, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది, అంత తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? ఇమీడియట్గా 3 నెలలు ఉన్నారు సీఎం గారు. 3 నెలలు సీఎంగా ఉన్నాడు, సిట్టేసిండు. సిట్టేసిన వాళ్ళంతా వాళ్ళ మనుషులు. ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు నేను చెప్పినట్టు ఆడకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేవకపోతే నువ్వు, నీ మొగడు, నీ బావ జైలు పాలవుతారు, దీని హిస్టరీ మొత్తం నాకు తెలుసు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయన చేతుల్లోనే ఉన్నది కనుక మొత్తం మీద వీళ్ళని వీళ్ళు చేసింది వీళ్ళని కాపాడే ప్రయత్నంలో బ్లాక్మెయిల్ చేసి కూడా అండగుంటున్నాడు. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి వరకు ఉంటుందా చెప్పండి? ఆ దరిద్రాన్ని ఈ షర్మిలమ్మ మెడకేసుకొని ఈమెకి ఏమెరికి కేసు గురించి చదువుమని నేను పంపిస్తా. నిన్న జస్ట్ నేను 2 వాంగ్మూలాలు చదివిన తర్వాత అసలు ఈ కోణంలో ఎందుకు వెళ్ళలేదనిపిస్తుంది. డబ్బులు కోణం, డబ్బులది ఒకటి ఏంటంటే చాలా పెద్దది. అది ఎంతో కొంత వచ్చి ఉంటుంది. 6 కోట్ల 10 కోట్ల 100 కోట్ల నేను మాత్రమే కదా, ల్యాండ్ సెటిల్మెంట్ అని కూడా చెప్తున్నారు. మధ్యలో ల్యాండ్ సెటిల్మెంట్ అని చెప్తున్నారు. మళ్ళీ కంటైనర్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఏడ దాచిపెట్టాలని ఆలోచన చేస్తున్నారని చెప్తుండ్రు. అసలు వివేకానంద రెడ్డి గారికి ఆయన దగ్గర ఉన్నటువంటి డ్రైవర్లతోటి వ్యవహారం చేసే పరిస్థితి ఎవరు తెచ్చిర్రు?
నీ బంగారం మంచిదైతే ఈ పరిస్థితి రాదు. మీరు ఆ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలే. ఆయన కూడా తెగిడిచిండు. అంతే కదా. షమీం బయటికి వచ్చింది కానీ ఇప్పుడు షమీం ఎక్కడుంది? షమీం ఎక్కడుంది? ఆ దస్తావేజులు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు సునీతారెడ్డి తమ్ముడు ఎక్కడున్నాడు? ఆ దస్తావేజులు ఎక్కడున్నాయి? వివేకానంద రెడ్డి గారు వారసుడు. వారసుడు అంతే కదా. ఇప్పుడు ఇద్దరు ఈయన ముస్లిం మతాన్ని పుచ్చుకున్నాడు కనుక వారసుడు అవుతాడు. కొడుకే వారసుడుగా. మరి కొడుకే వారసుడు. ఈ యాంగిల్ ఎందుకు ఆలోచన చేస్తారు? ఇప్పుడు షమీం ఎక్కడుంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆయన ఒక పరిధి ఉంది కనుక పరిధి దాటలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పరిధి ఉంది. ఆ రోజు మా చిన్న ఆయన చేసిన అన్ని తెలుసున్నా ఈ పరిస్థితి ఉన్నా ఇందులో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పరిస్థితి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఏందనుకుంటున్నారు మీరు? అమెరికాలో ఏమో కంపెనీలు పెట్టి 300 కోట్ల రూపాయలు నష్టమై వచ్చాడు. ఓహో. ఆయనను కాపాడడానికి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎరజు పెట్టి తల్లి లాంటి వదిన మీద నిలబెట్టి అది రికవర్ చేసుకోరు. ఇది చాలా మందికి తెలియదు. ఇది కొట్టండి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి హిస్టరీ మొత్తం అమెరికాలో ఏం చేసిండు, ఎంతమందిని ముంచిండు, ఎంత లోపలికి అయిండు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డాడు. అందుకు ఇది ఎంతసేపు చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి రెండు లేవు, చాలా ఉన్నాయి, చాలా గ్రావిటీ ఉన్న యాంగిల్స్ ఉన్నాయి. 100%. వాటన్నిటిని పక్కకు పెట్టి ఇది రాజకీయ కోణంలో మీరు ఎప్పటివరకు అయితే విచారణ చేస్తారో దరిద్రం ఏం అసలు ఉన్న వాస్తవాలు బయటికి రావు. ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో సునీతారెడ్డి గారు చివరి కాలు ఎప్పుడు ఉండొచ్చు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చివరి కాలు మాట్లాడారు. సునీతారెడ్డి గారు దానికి ఉద్బోధం ఏం చెప్తుంది ఎరకనా? అవినాష్ రెడ్డి గారు మాట్లాడినాక అసలు మా చిన్నాన్నతోటి వీళ్ళకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పే మాట చెప్తే దానికి ఒక కథ చెప్తుంది. ఏమని? నా బిడ్డని తీసుకుపోయి లైసెన్స్ ఇప్పేందుకు తీసుకుపోయాడు, మాకు విభేదాలు ఉంటే నా బిడ్డని తీసుకుపోతాడు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన ఇద్దరు కలిసి ఏదో సౌదీకి పోయిర్రు, మాకు విభేదాలు ఉంటే ఎందుకు పోతాడు? నువ్వు డైరెక్ట్ చెప్పమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాలే మీ నాయనతో మాట్లాడకని మేము అడుగుతున్నాం. లేదు, ఈయన రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కలిసి ట్రావెల్ చేస్తున్నారు, కలిసి ఉన్నారు అనేది ఉంది. నేను కాదంటలే. సునీతారెడ్డి గారు చివరి కాలు ఎప్పుడు మాట్లాడారు? అది కూడా నేను కాదంటలేను. మీరు కలిసి ఉన్నప్పుడు ఉంటేనే విభేదాలు లేనట్ట అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జామ్ మన్మరాలు దొరకపోడా? ఈవెన్ బిడ్డలతో సంబంధాలు లేకున్నా మన్మరాల మీద ప్రేమ పెరుగుతుంది. అసలు కంటే మిత్తి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మనవడైనా మనవరాలైనా కొడుకు మీద కూడా బిడ్డ మీద అల్లుడి మీద ప్రేమ తగ్గుతుంది. ఆటోమేటిక్గా మనవరాల మీద ప్రేమ ఉంటుంది. చిన్న కొడుకుతో ఆడుకుంటలేడు, గుర్రమాట కూడా ఆడాడు. అందుకు ఖచ్చితంగా అన్ని వేళ్ళు నర్రెడ్డి కుటుంబం మీదకి పోతున్నది. అన్ని వేలు అక్కడే చూపెడుతున్నాయి. డబ్బులు యాంగిల్ ఉన్నా, డబ్బుల యాంగిల్ కావచ్చు, వివాహేతర సంబంధాల విషయం కావచ్చు, దస్తావేజుల విషయం కావచ్చు, ఇది పూర్తిగా మిక్కుటానికి వచ్చింది నరసింహారావు గారు. ఇక చంపకపోతే కుదరదు, మొత్తం మనం అందరం ఫుట్పాత్ మీదకి వస్తాము. కుటుంబీకులు అట్నే అనుకుర్రు, ఇక్కడ ఆశలు పెట్టుకొని కూర్చుర్రు. చాలా ఆశలు పెట్టుకున్నారు. చివరకు వాడు ఇప్పుడు ప్రజెంట్ డ్రైవర్ ప్రసాద్ కూడా నాకేమైనా 3-4 లక్షలు వస్తాయా అంటే ఎవ్వని ఆశలలో వాడు అన్నారు. ఈ పరిస్థితులల్లో దీనికి ఎంత ముగ్భావంతో ఉండి ఆ అమ్మాయి నిజంగానే మా నాయనని చంపింది వేరే వాళ్ళు అయితే బయటికి తీసే ప్రయత్నం చేయాలి తప్ప మసిపూసి మారేడుగాయ చేసి ఒక రాజకీయాలు ఉన్న వ్యక్తిని, చిన్న వయసులో ఎంపీ అయిన వ్యక్తిని 2 సార్లు గెలిచి 3వ సారి ఒక 3 లక్షలతో గెలుద్దామన్న ఆలోచనతున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు 10 సంవత్సరాలల్లా అవినాష్ రెడ్డి గారు ఏందనేది కడప ప్రజలు చూడలేదా? తెలీదా? ఎన్నిసార్లు పోల్చుకున్నారు? అబ్బా మాకు ఒక వివేకానంద రెడ్డి పోయిండు, రాజకీయంగానైతే వివేకానంద రెడ్డి గారు ఎవరికి మోసం చేయాలి, రాజకీయంగా ప్రజలలో ఉన్నాడు, ప్రజలకు ఏది అవసరం ఉన్నా మంచి చెడ్డ చూసిండు. సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ డిఫరెంట్ గానీ బట్ పొలిటీషియన్ గా ఉన్నాడు. ఆయనను మించి వివేకానంద రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజలలో ఉంటుండనేది తెచ్చుకుంటే ఎవరు? అవినాష్ రెడ్డి గారు. ఈ పరిస్థితులల్లా మీరు కుటుంబాన్ని లెక్క చేయకపోతురి, మనకు ఉన్నటువంటి విలువలను పక్కన పెడితే రాక్షసుల్లాగా రాబందుల్లాగా ప్రజల దగ్గర పోతుర్రి, పోయి ఇదే పెట్టుకుంటారు. చిత్తూరు జిల్లాలో పోయి వివేకానంద రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పాలి? ఎక్కడ పోయినా అదే. ఇప్పుడు అవును, మరి ఈవెన్ షర్మిల గారు ఎందుకు? షర్మిలకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా
ఆమె లోపల చీము రక్తం ఉన్నా మొదలు ఆ ఛార్జ్ షీట్ చదువుమని బెత్తరదానిలే కొలరుడు కాదు చదవాలి, చదివితే డెఫినెట్గా చదువు నువ్వు చదువుకున్న దానివే కదా, మంచిగా సెంటెన్స్ చదివినవు, 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడతావు, చదువు నువ్వు వాస్తవాలు తెలుసుకో. అది తెలుసుకోకుండా నేను ఏది వాగినా సరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఏం చెప్పినా వింటారు, ఏం వాగినా వింటారు, ఏం మొరిగినా వింటారు అనుకుంటే అది పొరపాటు. డైరెక్ట్గా అసలు ఆయన చంపేశారు, చంపినోడికి టికెట్ ఇచ్చారు, చంపేశారు. చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి అంతకుడు అనేస్తుంది. ఇంకా ఇఫ్లు బట్టి లేవు, చంపేశారు, చంపినోడికి టికెట్ ఇస్తారా? మీరు చూడండి, వాడు దస్తగిరి కూడా ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి చెప్పిండట, దీని ఎంబడి ఒక పెద్ద మనుషులు ఉన్నారు, నువ్వేం ఫికర్ చేయకు, మనకు వస్తాయి. ఆ పెద్ద మనిషి ఎవరు అనేది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఏమంటే గూగుల్ అది దాన్ని ఎంబడి పడ్డారు, లేకపోతే దానికి కూడా అవినాష్ రెడ్డి గారికి చాలా క్లారిటీగా చెప్పేసిండు, ఈ టైమింగ్స్ ఒకటి, ఆ టైమింగ్స్ ఒకటి, ఐఎంటీ వేరు, ఇక్కడ వేరు. ఎట్లా నాకు ఒకటి ఎంత బాధ అనిపిస్తుంది, నరసింహారావు గారు వాడు నేను చంపినా అని చెప్తుండు, నేను నరికినా అని చెప్తుండు, దీని ఎంబడి పెద్ద మనుషులు ఉన్నారని నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పిండని చెప్తుండు, మన డీల్ పర్ఫెక్ట్ రా అని చెప్తుండు. వీని క్యారెక్టర్ ఏంది అంత ఎరక, వీడు రౌడీ షీటరా, వీడు మూర్ఖుడా, వీడు ఒక సుపారీ తీసుకొని చంపేటోడు అందరికి ఎరక. అటువంటి వాడు అప్రూవర్గా మారడానికి నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సిబిఐ తోటి చెప్పించి నువ్వు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పిస్తారా? చంపినోడు ఏడుంటే సేఫ్ ఉంటాడు చెప్పండి? జైల్లోనే ఉండాలి కదా, సేఫ్ అని కాదు, జైల్లోనే ఉండాలి కదా. జైల్లో ఉండాలి, జైల్లో ఉంటేనే సేఫ్ కూడా, న్యాయం బయటకు వస్తుంది. న్యాయం బయటకు వస్తుంది. నువ్వు వానికి మీరు యాంటిసిపేటరీ బెయిల్కు ఓకే అని చెప్పించి సిబిఐ తోటి వాడు బయట విచ్చలవిడిగా తిరుగుకుంటా, వాడు ఎమ్మెల్యేలో పడుకుంటా, ఇది ఎంతవరకు రైట్ చెప్పండి? ప్లాన్ ఎవరు వేసి దాని సంగతి అనేది బయటకు వస్తుంది. కానీ చంపినోడే నేనే నరికినా, 5 సార్లతో నరికినా, 9 సార్లతో నరికినా అని చెప్పినోడిని అవును వాడిని వీటి భుజాన్ని ఎత్తుకొని తిరుగుతారు. ఇప్పుడు సో ఇప్పుడు మీ కంక్లూజన్ మీకు అర్థమవుతుంది, మీకు తెలిసింది, మీరు ఆ కుటుంబాన్ని కూడా చాలా దగ్గర నుంచి చూశారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకురావడం వెనుక బ్లాక్మెయిల్ ఉంది అంటారా? అవినాష్ రెడ్డి గారి ప్రస్తావన సునీతారెడ్డి గారు చేయడం వెనుక బ్లాక్మెయిల్ ఉంది అంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మర్డర్ జరిగింది. దీని ఎంబడి ఉన్నటువంటి దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, నరెడ్డి ఎవరి అల్లుడు కావచ్చు, ఏమేం జరిగింది అనేది క్లారిటీగా చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. అద్దంలో చూపెట్టేశాడు, అమ్మా ఇగో ఇది పరిస్థితి, మిమ్మల్ని బచాయించే బాధ్యత నాది, ఇక మీరు ఒంటి కాలి మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని రోడ్ మీదకి గుంజాలి. ఇది వాళ్ళ అగ్రిమెంట్. ఆమెకు సపోర్టుగా ఈ మున్సిపల్ షర్మిల గారు కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అన్నారు. అది ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఉంటే ఆస్తులు ఉండొచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు, లిక్విడ్ క్యాష్ లేదు. ఈమెను క్యాష్ చేసిండు. ఈ తోడు దొంగలు ఇద్దరిని ఎల్లుండి రోడ్డు మీదకి ఎల్లుండి హెలికాప్టర్ కూడా రేపు పొద్దు ఇప్పిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ వాడుతున్నారు కదా సీఎం రమేష్ గారిది. అదేమో సీఎం రమేష్ గారి వాడుతున్నారు, ఆమె పొందకెట్లా ఎంత కమర్షియల్ ఏమో కానీ వాడుతున్నారు. కమర్షియల్ అయినా ఏదైనా లేవా, వేరే వాళ్ళే లేవా? సీఎం రమేష్ ఎందుకు ఇవ్వాలి? అందరూ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, అక్కడ ఢిల్లీ కోతే వాడు రఘురామకృష్ణరాజు. ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులను లాబీలో నువ్వు ఉండి నువ్వు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు చెప్పు? అందుకే ఇలా క్లియర్గా చెప్తున్నా నరసింహారావు గారు, ఫైనాన్షియల్ విషయంలో క్లారిటీ ఉంది అందరికి, ఆడవాళ్ళ విషయంలో క్లారిటీ వచ్చేసింది. దిగజారి ఈ ముగ్గురి నలుగుని వెనక పెట్టుకొని బిజినెస్ చేద్దామని ఆలోచన చేసే లోపల క్లారిటీ వచ్చింది. ఎంతో కొంత అమౌంట్ వచ్చి ఉంటుంది. ఆ అమౌంట్ విషయంలో ఇద్దరి మోటో ఒకటే, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మోటో ఒకటే, వీళ్ళ నలుగురిది ఒకటే. దీంట్లో ఏదో ఇబ్బందులు అయినాయి, దీంట్లో చాలా పెద్ద అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగానే ఈయనను మట్టు పెడితే తప్ప దీనికి ఎండింగ్ కార్డు ఉండదనుకున్నారు, చేశారు. అంతకుమించి ఏం లేదు. ఉట్టి పుణ్యానికి ఇవాళ వివేకానంద రెడ్డి గారిని పూర్తిగా పచ్చూర్కం చేసి పచ్చి పులుసు లెక్క చేసే ప్రయత్నం ఈ ఆడపిల్ల చేస్తుంది చూడు, అది ధర్మం కాదు. సరే, ఆయన క్యారెక్టర్ ఏంది, ఏముంది, ఏం సంగతి, ఏం లెక్క, ఆయన ఇట్లా కావడానికి కారణం ఏంది, 12 ఏళ్ల కిందనే షమీంని పెళ్లి చేసుకోవాలన్నట్టు అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇంట్లో కరెక్ట్ ఉంటే బయట ఏం చేస్తారు చెప్పండి? ఏం జరిగింది అనేది ఇది 1-2 కాదు, ఇంచుమించు పుష్కర కాలం అంతర్యుద్ధం జరిగిన తర్వాత పీక్ మూమెంట్కి పోయినాక
ఇక గత్యంతరం లేదు, ఈయనను మట్టి పెడితే ఈయన మొత్తం క్లోజ్ చేస్తే తప్ప కాదనుకున్న ఉద్దేశంతో చేసిందే. ఇది చేసినందుకు లాభం అయ్యింది ఓన్లీ సునీతారెడ్డి అండ్ ఫ్యామిలీ. ఓకే, మీకు ఎవ్వరికి లాభం లేదు, లబ్ధి జరిగింది వాళ్ళకి. వాళ్ళకి క్లియర్గా ఉంది పిక్చర్. అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిర్రు, రెండోసారి టికెట్ ఇచ్చిర్రు, రెండోసారి అనౌన్స్ చేసిర్రు, ప్రచారానికి 300 ఇండ్లు తిరిగిండు. అసలు ఈ కోణంలో మీరు ఎందుకు అసలు 300 ఇండ్లు తిరిగితే ఆయన పోయి అవినాష్ రెడ్డి ఓటేయొద్దమన్నాడా, ఓటేయమని చెప్పిండా? అదన్నా ఎంక్వైరీ చేయాలి. 10 మందిని పాంప్లెట్ మీద 2 బొమ్మలు వేస్తారు, రఘురామరెడ్డి గారి బొమ్మ, అవినాష్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని పోయి అది చాలు. అంతకంటే క్లియర్గా నీకు రాజకీయ కోణంలో ఇది హత్య జరగలేదు అనేది సిబిఐ వాళ్ళకి ఇట్లా ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ కుటుంబం జైలుకోక తప్పదు. కుటుంబంలోనే జరిగింది అన్నప్పుడు ఆ కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ కుటుంబం యువతల వైపు కుటుంబం అనేది అసలు వాళ్ళు ఎక్కడ కూడా చూడండి, ఒక అప్లికేషన్ ఇచ్చేస్తాం, ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఒకసారి మనం అడ్వకేట్ తోటో లేవు జీపీ తోటో మాట్లాడతాం. అరే అమ్మ ఎట్లా అంటే ఇక బేచైన్లు ఎక్కడ మనది బయట పడుతుందో ఉన్న ఉద్దేశంతో బేచైన్లు ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు. డెత్ నోటు రాజశేఖర రెడ్డి గారి ఫోన్కి వచ్చింది, ఫోన్లో చదివాను అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అది నేను సాయంత్రం చూసి అది లేదు ఉంటాడు. అసలు ఇంకోటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కృష్ణారెడ్డికి ఎవరైనా ఉంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్ అది జాగ్రత్త పెట్టు, నేను రాగానే పోలీసులకు చెప్తా అంటారు. పోలీసులకు చెప్పకపోతే నువ్వు దాన్ని కృష్ణారెడ్డి కొడుకుతోడో ఎవరితోడో వాళ్ళ ఇంటికి పంపిస్తేవి ఏం గూడు పుట్టని జరిగింది ఆడ. డ్రైవర్ ప్రసాద్ పేరన్లు ఉంది. అసలు డ్రైవర్ ప్రసాద్ విషయంలో ఫస్ట్ ఆ యాంగిల్ పోవాలి, పోలే. ప్రసాద్ కూడా చెప్తున్నారు కదా, ప్రసాద్ అసలు అక్కడ రంగన్న చెప్తున్న దాని ప్రకారం ప్రసాద్ అక్కడ లేని వ్యక్తి పేరు రాయించారు అంటే 4 కలిసి రాయించిన పేరు అది. అంతే కదా, హత్యలో పార్టిసిపేట్ చేసిన 4 ఖచ్చితంగా ప్రసాద్ పేరు రాయమన్నారు, రాపించారు. ఈవెన్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా నేను అంతకుముందు అది చూస్తే ఎర్రగంగిరెడ్డి వాళ్ళంతా లోపల ఉన్నారు, మేము పోయి డోర్ కొడితే గంగిరెడ్డి డోర్ తీశాడు అని ఉంది అనింది. బట్ నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. డోర్ పగలగొట్టుంది, అదే కదా పగలగొట్టి లోపల పోయారు. పగలగొట్టుంది, దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తే యువతడి సైడ్ ఏమో కొత్తది ఉంది, అవతడి సైడ్ పాతది అట్నే ఉంది. ఈవెన్ సిట్ వాళ్ళు ఆ ఫొటోస్ అన్ని తీశారు, పగిలిపోయి ఉన్న ఫొటోస్ అన్ని తీశారు. మరి ఇప్పుడు ఇట్లా చెప్పేది. సో దస్తగిరి చెప్పింది కూడా రాంగ్ అని ప్రూవ్ అవడానికి అంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఇంకా ఒకడేమో బాజాబ్తా డోర్ కొడితే పోయి లోపలికి పోయిన మనం, ఆడ జరిగిందేమో గొల్ల మీరు కొట్టి లోపలికి. ఇంత చిన్నవి ఇవి కూడా మీరు ఆలోచన చేయకపోతే సిబిఐ వాళ్ళు కూడా ఇప్పుడు నేను క్లియర్ రామ్ సింగ్ వల్లనే ఈ గూడుపటాన్ని జరిగింది. జైస్వాలు, ఎన్వి రమణ మీదికెళ్ళి చంద్రబాబు నాయుడు మొత్తం దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా తయారు చేసి ఇచ్చిండు. కథం అక్కడనే తప్పుదో పట్టించేశారు. అది మీ అభిప్రాయం? అభిప్రాయం కాదు, హకీకత్, వాస్తవం. అది కడప ప్రజలకు మొత్తానికి ఎరకైంది. నరసింహారావు కడపలో చాలా పెద్ద ఎత్తున అదే కదా ఇమేజ్ నేను స్క్రీన్లో కనపడుతుంది మీకు, చూడండి. తలుపులు పగలగొట్టింది, బట్ డోర్ తీస్తే లోపలికి వెళ్ళానని దస్తగిరి చెప్పాడు. అది చూడండి కన్ఫెషన్ స్టేట్మెంట్. ఆ కొత్తది పాతది పైన ఇంత ఇది కూడా మనము. ఇంకోటి కృష్ణారెడ్డిని హైదరాబాద్కు పిలిపించారు. పాపం ఆయన కొడుకు పెళ్లి కూడా ఎత్తగొట్టారు. అవును, కృష్ణారెడ్డి కొడుకును హైదరాబాద్కు పిలిపించారు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేశారు. నువ్వు అప్రూవల్గా మారాలి, నీకు అన్నీ మేము చూసుకుంటాం, అమ్మా నేను మారా, ఏమి జరిగిందో చూచా తప్పకుండా నేను చెప్తా, నేను బతికినా సరే నేను చచ్చినా సరే, నేను మాత్రం వాస్తవాలు చెప్తా, నేను వాస్తవాలకు విరుద్ధంగా చెప్పా అని చెప్పిండు. సంజాయించిర్రు, దాగేసిర్రు, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అన్ని మాట్లాడిన తర్వాత ఆఖరి క్షణంలో కూడా ఒకటే మాట చెప్పాను నేను ఏది జరిగిందో గది తప్ప నేను చెప్పాను బయటికి వెళ్ళిపోనీకి పోతుంటే సునీతారెడ్డి నర్రెడ్డి రాజశేఖర్తో చెప్పిందంట, నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఆయన అప్రూవల్గా మార్చుకోకపోతే నువ్వు జైలుకోతావు. ఇది నేను చెప్పింది కాదు, నర్రెడ్డి ఎవరు కృష్ణారెడ్డి, పిఏ కృష్ణారెడ్డి చెప్పిన మాటలు. ఓకే, ఎందుకు చెప్పవలసి వచ్చింది, నువ్వు జైలుకు పోతావని ఎందుకు చెప్పవలసి వచ్చింది? చేపించింది అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు కదా, నువ్వు జైలుకు పోతామని ఎందుకు చెప్పవలసి వచ్చింది? అది కృష్ణారెడ్డి వాంగ్మూలంలో ఉన్నదా లేదా? ఉంటే దానికి మేము జవాబు చెప్తుంది. ఉన్నది. కృష్ణారెడ్డి బయట కూడా మాట్లాడినట్టున్నారు విషయాన్ని, బయట మాట్లాడిండు, సిబిఐ కూడా చెప్పిండు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి జైలుకు పోతాడని సునీతారెడ్డి ఎందుకు చెప్పవలసి వచ్చింది? సో సంథింగ్ ఫిషీ.
ఏదో ఉంది, ఏదో కాదు ఉన్నదే ఆడ. ఏమంటారు చూడు, సంకలు ఎత్తుకొని ఊరంతా తిరిగింది అన్నట్టు జరిగింది ఆడ. ఇక దాన్ని మసిబూసి మారేడుగాయ చేయడానికి ఇప్పుడు ఎన్నికలు ఒకటి వచ్చినాయి. ఎలక్షన్లో డ్యామేజ్ ఉంటుందా సార్ అవినాష్ రెడ్డి గారికి? రాజకీయంగా ఏ మేరకు డ్యామేజ్ ఉంటుంది? ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉండదా? 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గుండి వీళ్ళకంటే 12 సంవత్సరాలు చిన్నోడు. అవును. అంటే ఈమె 50, ఇప్పుడు 38, అంటే 29 ఏళ్ళకే ఎంపీ అయ్యాడు. ప్రూవ్ చేసుకుండు. ఏముంటుంది చెప్పండి? అన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఇండిపెండెంట్లో పడ్డా ఎవడన్నా 4 ఓట్లు వేస్తురేమో. ఆ దరిద్రం కాంగ్రెస్లో పోయి, చచ్చిపోయిన కాంగ్రెస్లో పోయి నువ్వు ఆ చేతి గుర్తుకు ఏమంటే ఎవడన్నా చేతి గుర్తుకు వేస్తారా? రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీ, రాజశేఖర రెడ్డి వెనుకటికి ఉండే ఇందిరమ్మ పార్టీ అంటే అమ్మ ఊరికి 500 200 పడతాయని ఎక్కడ నామరూపాలు లేకుండా పోయిందాడు. రాజశేఖర రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కదా. రాజశేఖర రెడ్డి గారిని 25 సంవత్సరాలు నరకం చూపెట్టింది కాంగ్రెస్. 89లో ముఖ్యమంత్రి కావాలి ఆయన. అయిందా? విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో అవ్వాలి. 92 చెన్నారెడ్డి గారు దిగిపోగానే ఇమీడియట్ ముఖ్యమంత్రి కావాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. తర్వాత కూడా విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కూడా పేరు వచ్చింది కావాలి. ఆయన సొంతంగా 99లో 91 సీటు తెచ్చి అప్పటికే ఆక్సిజన్ మీద కాంగ్రెస్, ప్రతిపక్ష హోదా లేదు సమైక్యాంధ్రప్రదేశ్లో, 26 ఎమ్మెల్యేలు. ఆ టైంలో ఆయన తిప్పల పడి 91 సీట్లు గెలిచి, ఆ రోజు కూడా సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఇట విన్నుంటే 120 సీట్లు ఈయన చెప్పిన దాంట్లో 120 సీట్లు ఈయన చెప్పిండు ఈమని 95 ఇచ్చింది. 95 91 గెలిపించిండు. మిగతా అని వాళ్ళు ఇచ్చుకోరు. ఆ పరిస్థితులలో ఉన్న పార్టీని ఆయన 2004లో ఎర్ర టెండల 1600 కిలోమీటర్లు తిరిగి సొంతంగా పార్టీని ఇక్కడ కాకుండా ఆంధ్ర తెలంగాణ మనం ఆంధ్ర మొత్తం ఇండియాలో తెచ్చి గట్ట చేసిన వ్యక్తి అంటే 4%. మన ఆంధ్రప్రదేశ్లో 4% ఉంది, వేరే రాష్ట్రంలో ఉందా? ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో ఉంది, వేరే రాష్ట్రంలో ఉందా? ఉచిత కరెంటు, ఇవన్నీ ఆయన చేసిన, ఇవి కాంగ్రెస్ పార్టీ చేయలే. ఇప్పుడు ఎవరు తీసేయలేకపోతున్నారు, కంటిన్యూ చేయక తప్ప. తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా పార్లమెంట్ అసెంబ్లీకి ఒకటేసారి ఎన్నికలైనవి. భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ గిట్ట మేనిఫెస్టోలో పెట్టిందా? లేదు. ఉచిత కరెంటు మేనిఫెస్టోలో పెట్టిందా? 108 మేనిఫెస్టోలో పెట్టిందా? సరే, రైతు రుణమాఫీ అనేది మేనిఫెస్టో లేకున్నా ఈయననే పోయి గట్టిగా బట్టి భారతదేశం మొత్తానికి 70% పోతే 30% మనకు తెచ్చిండు. ఆయన సొంతంగా చేసినటువంటి పరిస్థితి. రెండోసారి నా బాధ్యత అన్నాడు. సోనియా గాంధీకి చెప్పొచ్చిండు, మీరు పొత్తులు పెట్టుకోండి, నేను పొత్తులు పెట్టుకొని ఏం పెట్టుకోను, నేను ఖచ్చితంగా ఒంటరి నిలబడతా, గెలుస్తా, గెలవకపోతే నేను బాధ్యత తీసుకుంటాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాధ్యత కాదు, రాజశేఖర రెడ్డి గారు నేను తీసుకుంటాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి చేతి గుర్తు అంటే ఆయన ఎఫ్ఐఆర్లో పెట్టి ఆయన కొడుకుని జైల్లో పెట్టి ఇక ఆ పార్టీలో పోయి ఆమె నిలబడితే అవినాష్ రెడ్డి గారికి ఏమి ఇబ్బంది ఉంటుంది చెప్పు? చూద్దాం ఏం జరుగుతుందో ఎలక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.